నేను ఎక్కడ ఉన్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ మూసాపేట నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో 3 చెరువులు ఉన్నాయి. పైన ముల్లకత్వ అని ఒక చెరువు ఉంటుంది, గొలుసుకట్టు చెరువులు ఇవన్నీ. అక్కడి నుంచి నీళ్లు కామునికుంట చెరువుకి వస్తాయి. ఆ చెరువు నుంచి ఇది గొలుసుకట్టు చెరువు అయినా ఇక్కడ ఉన్న ఇది మన మైసమ్మ చెరువుకి వస్తాయి. మన మైసమ్మ చెరువు అక్కడ వాసవి సరోవర్ పేరుతో, సైబర్ సిటీ పేరుతో ఆ చెరువును ఏ రకంగా చెరబట్టిండ్రు, సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తామని చెప్పి అని మనం చాలా క్లియర్గా చెప్పినాం. ఆ లోపలికి వెళ్ళి మనం వీడియో చేసినాం. టోటల్ చెరువును అంతా లేపేస్తున్నారు. ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. దర్జాగా వాసవి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నది. దాని పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జాలు చేసి సైబర్ సిటీ వాడు దాదాపు 12 ఎకరాల్లో టవర్లు లేపేసి అమ్మేసుకున్నాడు కూడా. అండ్ ఈ గొలుసు ఎట్లా ఉన్నది అంటే ఈ ముల్లకత్వ టు కామునికుంట టు మైసమ్మ చెరువు, ఈ గొలుసు ఎట్లా ఉన్నది, ఎంతవరకు ఉన్నదని మనం తెలుసుకోవడానికి మనం ఈ మొత్తం కట్ట మీద నుంచి నడుచుకుంటూ మేము లోపలికి వస్తే మేము డైరెక్ట్గా ఎక్కడికి వచ్చినామంటే ఇప్పుడు ఇది నా లొకేషన్ ఇక్కడ ఉంది. మీరు ఒక్కసారి ఆన్లైన్లో నేను ఇప్పుడే జస్ట్ లొకేషన్ మ్యాప్ ఆన్ చేసి పెట్టిన ఆన్లైన్లో నేను ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ ఉన్నా. అంటే ఆల్మోస్ట్ చెరువుకి నేను ఎక్కడున్నా చెరువుకి పక్కనే ఇక్కడ నిలబడున్నా. ఇక్కడ ఏ చెరువు ఉంది కనబడుతుందా? ఇక్కడ ఇక్కడ కాముని చెరువు ఉంది. ఈ బ్లూ కలర్ అంతా చెరువు. ఇక్కడ నేను నిలబడ్డా. ఇదంతా వేవర్ ద్వారా నీళ్లు ఇట్లా వస్తాయి. ఇట్లా నీళ్లు ప్రవహించి ఇక్కడ వాసవి సరోవర్ ఉంటుంది. ఇక్కడ వాసవి సరోవర్ ఇదంతా కూడా ఈ బ్లూ షీట్స్ అంతా వాసవి సరోవర్ దానికోసం నాటిన బ్లూ షీట్స్ ఇవన్నీ. ఇక్కడ చెరువుకి వచ్చి మళ్ళీ ఇక్కడ కలుస్తాయి. ఇది చిన్న మైసమ్మ చెరువు. ఈ చిన్న మైసమ్మ చెరువు లింక్, ఇది మళ్ళీ చెరువు. సో ఇప్పుడు కామునికుంట చెరువు పక్కన నిలబడి మాట్లాడుతున్నా. అంటే కామునికుంట నుంచి ఈ మైసమ్మకుంట చెరువుకి వెళ్ళే మధ్యలో నేను నిలబడ్డా. ఇప్పుడు ఇది బ్లూ షీట్లు నాటిరు. మొత్తం ఇదంతా FTL టోటల్, ఇదంతా వాటర్ బాడీ. ఈ మనకి కనిపిస్తున్న టవర్లు ఏమో సైబర్ సిటీ 1 టవర్స్. వాడు మంచిగా రిటైనింగ్ వాళ్ళు పెద్ద ఎత్తున కట్టుకొని చెరువుని యువతలకి లోపలికి వచ్చేసిండు. అసలు అది ఇంకా చెప్పాలంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు. సరే అది పక్కన పెడితే చెరువును ఆక్రమించిన అనేది కనబడుతున్నది. అండ్ ఈ కామునికుంట చెరువు నుంచి ఇటు వెళ్ళాల్సిన ఇది ఉందో ఇక్కడ చూడండి మీరు ఒకసారి లోపల ఫొటోస్ ఒకసారి మనం గమనిస్తే వాసవి సరోవర్ పేరుతో లోపల కన్స్ట్రక్షన్స్ అక్కడ జరుగుతున్నాయి. ఆ పైన మెషినరీ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. అక్కడ నీకు అవతల మనకి మైసమ్మ చెరువు ఉంటుంది. కింద చూడండి ఇవన్నీ నీళ్ళే ఏ రకంగా మొత్తం లోపలికి పూర్తి చేస్తున్నారు చూడండి. అంటే అదంతా కూడా ఎందుకు నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి అంటే ఇదంతా వాటర్ బాడీ. ఆ గొలుసు ఏదైతే ఉందో దాన్ని మొత్తం మూసేయడం వల్ల నీళ్ళంతా అటు ఇటు పోతున్నాయి. ఈ మట్టి అంతా లోపలికి బూట్ చేస్తున్నా. అక్కడ వాటర్ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం బ్లూ షీట్లు నాటి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. బ్యాక్ సైడ్ అనమాట. మనం ఒకసారి కొంచెం లోపలికి వెళ్దాం దా. సో ఇవంతా కూడా ఈ వాటరే కనిపిస్తున్నాయి మనకి. మనం ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఇదంతా వాటరే ఉన్నాయి. ఇక్కడ మనకి వాటర్ ఉన్నాయి. ఆ పైన మనకి ఆ మెషినరీ పనులు జరుగుతున్నది కనిపిస్తుంది. అదంతా కూడా వాసవి సరోవర్ పేరుతో అక్కడ పనులు జరుగుతున్నాయి. సో ఎంత దర్జాగా ఇక్కడ కబ్జా నడుస్తున్నామో. రంగనాథ్ గారు మరి ఇట్లాంటి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లే చెప్పండి. అసలు ఈ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? 30 ఫ్లోర్ల టవర్స్, -3 సెల్లార్, ఈ పర్మిషన్స్ కూడా ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఈ కామునికుంట చెరువు సంబంధించిన గుర్రపు డెక్క ఏదో తీస్తున్నారు. సో ఇదంతా అక్కడ ఒకసారి చూస్తే ఇదంతా చెరువు. ఇది కామునికుంట చెరువు. ఈ చెరువులో నీళ్లు గొలుసు ద్వారా మైసమ్మ చెరువులోకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తున్నాయి ఒక్కసారి మీరు చూస్తే నేను ఈ దాని మీద నిలబడ్డా. ఇది కూడా ఈ కన్స్ట్రక్ట్ చేసిందే వీళ్ళు. అంటే వాటర్ని డైవర్ట్ చేయడానికి, అంటే వాళ్ళు అనుకూలంగా వాళ్ళు కట్టిన అపార్ట్మెంట్లోకి లేకపోతే వాళ్ళు కట్టిన ఆ ల్యాండ్లోకి రాకుండా, కన్స్ట్రక్షన్లోకి రాకుండా, వెంచర్లోకి నీళ్లు రాకుండా టోటల్ డైవర్ట్ చేసిరనమాట. సో ఇక్కడ మీకు మైసమ్మకుంట నుంచి వెళ్తున్న దారి అనమాట ఇది. అంటే ఇది గొలుసుకట్టు ద్వారా ఈ వేవర్. ఇది మీకు చాలా క్లియర్ ఇక్కడ కనిపిస్తుంది. కనీసం నిలబడలేమిడ, కానీ వీడియో చేస్తున్నా నేను. ఎంత భయంకరంగా నీళ్ళు ఉన్నాయన్నది మనకు అర్థమవుతుంది. అంటే చెరువులను ఏ రకంగా మొత్తం కెమికల్ వాటరు, టోటల్ కెమికల్ వాసనే వస్తుంది నాకు. ఎంత నల్లగా ఉన్నాయి నీళ్ళు చూడండి. ఇట్లా పట్టుకుంటే
నూనె కాల్చిన నూనె ఉంటుంది చూసిరా అగో ఆ టైప్ ఆఫ్ వాటర్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వేవర్ ద్వారా దాంట్లోకి వెళ్ళాలి. మనం లాస్ట్ వీడియోలో అక్కడున్న మైసమ్మ చెరువుని మొత్తం కబ్జా పెట్టిరు, ఇక్కడున్న ఈ నాలాని మొత్తం డైవర్ట్ చేసిరు. ఇప్పుడు అదేమో సైబర్ సిటీ వాడు కట్టిండు, సైబర్ సిటీ వాడు ఇంకోడో కట్టిండు. మీకు అక్కడ గేట్ వాల్ కూడా కనిపిస్తుంది చూడండి. అంటే ఇప్పుడు ఈ ప్రతి నాలాకి కూడా బఫర్ ఉంటుంది, ప్రతి నాలాకి కూడా బఫర్ ఉంటుంది. సో ఈ టోటల్గా ఎఫ్టీఎల్లో కట్టినటువంటి నిర్మాణాలు ఈ లోపల ఉన్న సరోవర్ అయితే ఇక మొత్తం చెల్లనే కడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఈ వెళ్తున్న దారి వేవర్ ఉంది కదా, ఈ లోపల ఉన్న ఈ దారిని అటు ఇటుగా ఈ నాలాని దారి మళ్ళించి అండర్ గ్రౌండ్లో వేసి కొన్ని చోట్ల మనం చూసినాం కదా అమీన్పూర్లో, ఇక్కడ కూడా అదే పరిస్థితి. అండర్ గ్రౌండ్లో వేసి ఆ అండర్ గ్రౌండ్ ద్వారా నీటిని అక్కడికి పంపిస్తున్నారు. ఒకవేళ ఫ్లడ్ ఫుల్గా వస్తే ఆ అండర్ గ్రౌండ్లో ఏదైనా ఇరుక్కుపోతే లేకపోతే ఇంకేదైనా జరిగితే మరి ఏ రకంగా బయటికి తీస్తారు? అంటే ఏ రకంగా వాటర్ ఫ్లో ఉంటుంది? ఉండదు. వాటర్ ఫ్లో ఉండకపోతే ఏమైంది? ఈ చెరువు నిండుతుంది, ఈ చెరువులోకి నీళ్ళు వచ్చిన వాటర్ ఫ్లో బ్యాక్ వాటర్ అవుతుంది. ఆ బ్యాక్ వాటర్ ఆ కత్వా చెరువు కామునికుంట చెరువు మధ్యలో ఉన్న కట్టడాలన్నీ మునిగిపోతాయి. సో ఇట్లా హైదరాబాద్ మునిగిపోతున్నది. చాలా ప్రాంతాలు ఎన్నడూ రాని వరదలు హైదరాబాద్లో ఎందుకు వస్తున్నాయి కొన్ని ఏరియాల్లో అంటే ఇదే పరిస్థితి. సో ఇక్కడ ఈ సైబర్ సిటీ, అక్కడ వాసవి ఇద్దరు కలిసి చేస్తున్న దందా ఇది. ఎవడు పర్మిషన్లు ఇచ్చిందంటే అధికారులు దొంగలు, సగం మంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దొంగలు. మరి ఇప్పుడు హైడ్రా చేసిన మరి హైడ్రా ఇక్కడికి ఎందుకు వస్తలే? ఇప్పుడు ఈ బ్లూ షీట్లు ఇవన్నీ కరెక్ట్గానే పెట్టిర్రా? ఎందుకు పెట్టిరు? గోడలు ఎందుకు కట్టిర్రు? వాటర్ బాడీని ఎందుకు దారి మళ్ళీ ఇచ్చిర్రు? వాల్టా 2002 యాక్ట్ ఏం చెప్తున్నారు? మరి వీటిని తేల్చాలి కదా. అక్కడక్కడ మీరు అవి కూలగొడుతున్నారు కదా, మరి అవి కూలగొట్టినప్పుడు ఇవి కూడా కూలగొట్టాలి కదా. సరే పోనీ ఇళ్ళల్లో ఏమైనా జనం కావంటే ఇళ్ళల్లో ఉన్నారు జనం, సరే వాళ్ళనంటే తీసేయలేరు అనుకుందాం, వాళ్ళనంటే తీసేయలేరు. మరి ఇప్పుడు ఆడ సరోవర్ ఇంకా నడుస్తూనే ఉంది కదా, మరి దాన్ని ఎందుకు ఆపుతలేరు? పని నడుస్తూనే ఉంది కదా దర్జాగా. అంటే వాళ్ళకొక న్యాయం, మిగతా వాళ్ళకొక న్యాయమా? మేము ఎందుకు ఇక్కడికి వచ్చి పదే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గరకు వచ్చి వీడియో చేస్తున్నామని అంటే దానికి ఒకే రీజన్, మీ మీద ఈ హైడ్రా అన్నది కంటిన్యూ కావాలా, హైడ్రా చట్టం రావాలా. ఈ హైడ్రా ఓన్లీ హైదరాబాద్ హెచ్ఎండిఏ కాదు, హైదరాబాద్ అంతా విస్తరించాలి. ఇది ఉండాలన్న ఒక సదుద్దేశంతో మీ మీద ప్రజలకి కానీ ప్రతిపక్షాలు కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి కావాలంటే మీరు ఫస్ట్ వీళ్ళ మీద పడండి. వీళ్ళ మీద పడితే ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. ఎస్, వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, ఈ చెరువుల రక్షణ కోసం పనిచేస్తున్నారు, హైదరాబాద్ మునగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారన్న ఒక అనుమానం లేకుండా మీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. అందుకే ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. చూద్దాం, ఒకసారి ఒక బిల్డింగ్ ఏదైనా ఎక్కి లోపలే చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా దృశ్యం ఏమైనా కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, మొత్తం బ్లూ షీట్లు, గోడలు, అంతా సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉంటుంది. సో ఉన్నంత వరకు మనం ఈ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విచారణ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. కడుతున్న ఈ చెర్రల్లో కడుతున్న గొలుసు కట్టు చెర్రల్లో కడుతున్న వీటిని మొత్తం కూల్చి అవతల పడేయండి. వాళ్ళు ఒకవేళ నిర్మాణాలు జరపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకండి, ఇచ్చిన పర్మిషన్స్ క్యాన్సిల్ చేయండి. సో నేను ఒక